స్వాతంత్ర సమరయోధుడు మన్యం పులి బ్రిటిష్ వారి గుండెలు గడగడలాడించిన తెలుగు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తితో మోడీ వ్యతిరేక విధానాలపై మరో స్వతంత్ర పోరాటం చేయవలసిన సమయం ఆసన్నమైందంటూ సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక గణేష్ చౌక్ వద్ద అల్లూరి సీతారామరాజు 100వ జయంతి సందర్భంగా ఆయనకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి జట్లు లేబర్ యూనియన్ అధ్యక్షుడు కూండ్రాపు రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ చిరుప్రాయంలోనే ఈ దేశ స్వాతంత్రం కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన గొప్ప విప్లవ వీరుడు అల్లూరి అని కొనియాడారు. బ్రిటిష్ తెల్లదొరలు ఈ దేశం నుంచి తరలిపోవాలని, మా పాలన మేమే చేసుకుంటామని చెప్పిన సీతారామరాజు మాటలు ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. విప్లవ వీరుడు మన్యం పులి మన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఆయనకు పూలమాల వేసి ఘనంగా నివాళులు జరిగింది. నాకు మరొకసారి ఈ దేశ పరిస్థితులు చూస్తుంటే మరో స్వతంత్ర పోరాటం తప్పదనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు ఏమైతే కళ్ళగన్నాడో ఆ స్వాతంత్ర ఫలాలు ఇప్పటికీ రాలేదు. ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు తెల్ల దొరలు పోవాలని సాయుధ పోరాటం చేసి అమరుడైన వ్యక్తి విప్లవ వీర కిషోరం మరి అల్లూరి సీతారామరాజు. అలాంటి సీతారామరాజు కళ్ళగన్న స్వతంత్రం ఏది? ఇప్పటికీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆదివాసీలకి సరైన మందులు, సరైన విద్య, సరైన వైద్యం లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు.